ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్యామాభిరామం నయనాభిరామం గుణాభిరామం వచనాభిరామం విశ్వప్రణామం కృతభక్తకామం శ్రీరామచంద్రం సతతం నమామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ఇతిహాస గ్రంథంగా పేర్కొనబడే లక్ష శ్లోకాత్మకమైన శ్రీమన్మహాభారతంలోని అరణ్య పర్వని మనందరం రోజు పారాయణ చేసుకుంటూ ఉన్నాం. దేవదేవుని ఆశీస్సులతో ధర్మార్థ కామమోక్షములని సిద్ధింపజేసే మహాగ్రంథ పారాయణం చేసే భాగ్యం మనందరికీ కూడా దక్కింది. స్వామివారి అనుగ్రహంతో ప్రతినిత్యం పారాయణం, అలాగే ఈ గ్రంథంలో ఉండేటటువంటి ఎన్నో రహస్యములు మనకి అనుగ్రహించమని, నిత్యము కూడా ఇలా సద్గ్రంథ పారాయణంతో మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించమని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్ఘోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అష్టాత్రింశోऽధ్యాయాంతర్గత
శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతః ప్రయాతే కౌంతేయే వనం మానుషవర్జితం శంఖానాం పటహానాం చ శబ్దః సమభవద్దివీ. నానాపుష్పఫలోపేతం నానాపక్షినిషేవితం నానామృగగణాకీర్ణం సిద్ధచారణసేవితం అని నిన్న అర్జునుడు ప్రవేశించిన అరణ్యం ఏ విధంగా ఉన్నదో చెప్పుకుని ఉన్నాం. ఎన్నో ఫలపుష్పాలు ఆ అరణ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అనేక విధాలైన పక్షులు ఆ అరణ్యంలో నివసిస్తూ ఉన్నాయి. వాటి శబ్దములు చాలా మనోహరంగా ఉన్నాయి. అలాగే ఎన్నో మృగాలు జంతువులు ఆ అరణ్యంలో ఉన్నాయి. సిద్ధులు చారణులు అనేటువంటి వారందరూ కూడా ఆ అరణ్యంలో నివసిస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం. అంటే ఈ అరణ్య వర్ణన ఇంతమంది ఉన్నారు, ఇలా ఉన్నాయి అని చెప్పడంలోని తాత్పర్యం అక్కడ కేవలము ఆ అరణ్యంలో ఈ పక్షులు, మృగములు, సిద్ధులు, చారణులు మొదలైనటువంటి వారు మాత్రమే ఉన్నారు తప్ప మనుష్యులు ఎవరూ కూడా అక్కడ కనిపించట్లేదు. అలాగే తపస్సు చేసుకునేటువంటి వారు కూడా అక్కడ ఎవరూ లేరు. మహర్షులు ఎవరూ అక్కడ నివసించట్లేదు. కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తులో అక్కడ ఎవరైనా ఒకవేళ కనిపించినట్లయితే అది ఆశ్చర్యమే. కేవలము సిద్ధులకి అలాగే చారణులు అనేటువంటి వారికి మాత్రమే ఆశ్రయభూతమై ఉన్నది ఆ అరణ్యం. కావున వాళ్ళు మాత్రమే అక్కడ జీవించగలరు, ఉండగలరు. ఇంకొకరు ఎవరు కూడా ఉండలేనటువంటి వారు. ఉండడానికి ఎన్నో చెట్లు, పూలు, పళ్ళు, మృగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మనుష్యులు మాత్రం ఎవరూ లేరు, మహర్షులు కూడా ఎవరూ లేరు. అంటే అటువంటి అరణ్యంలో ఇప్పుడు కేవలం అర్జునుడు మాత్రమే ఉన్నాడు. అర్జునుడికి ఎవరైనా సరే ఒకవేళ కనబడితే అది ఆశ్చర్యమే అవుతుంది తప్ప వాళ్ళు ఏదో పని మీద అర్జునుడికి సహకరించడానికో లేక విఘ్నం కలిగించడానికో వచ్చినటువంటి వారు అవుతారు తప్ప అర్జునుడిని చూసి అక్కడ ఇలా తపస్సు చేసుకోవడానికో లేక అర్జునుడి కంటే పూర్వమే అక్కడ తపస్సు చేయడానికో ఎవరూ కూడా ఉండే అవకాశం లేదు అనే మాట మనకి ఈ వర్ణనతోటి స్పష్టమవుతూ ఉన్నది. అటువంటి నిర్జనమైనటువంటి తతఃప్రయాతే కౌంతేయే వనం మానుషవర్జితం. చూడండి, మానుషవర్జితం అంటే నిర్జనమైనటువంటి వ్రతం. ఆ వనం ఎవ్వరూ కూడా అక్కడ మనుష్యులు లేరు అనేటువంటిది కూడా వైశంపాయన మహర్షి ఇంకొంచెం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి నిర్జనమైన వనంలోకి అర్జునుడు ప్రవేశించిన తరువాత ఆకాశంలో ఒక పెద్ద శంఖధ్వని వినిపించిందట. ఆశ్చర్యంగా అనిపించింది అర్జునుడికి కూడా. పెద్ద ధ్వని వచ్చింది. అర్జునుడు వెళ్ళినటువంటి పనేమో
అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి, పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలి అన్నటువంటి పని మీద వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి వాడికి ఇది నీకు యోగ్యమైనటువంటి ప్రదేశము, ఇక్కడే నువ్వు తపస్సు ఆచరించాలి అని చెప్పి ఒక ఆదేశం వచ్చిందా అన్నట్లుగా పెద్ద శంఖధ్వని వినిపించింది. అలాగే పుష్పవర్షంచ సుమహత్ నిపపాత మహీతలే మేఘజాలంచ వితతం ఛాదయామాస సర్వతః సోతీత్య వనదుర్గాణి సన్నికర్షే మహాగిరేః శుశుభే హిమవత్పృష్ఠే వసమానోర్జునస్తదా. సరే, ఆ శబ్దాన్ని అర్జునుడు విన్నాడు. మనోహరంగా ఉన్నది వనమంతా. అదే సమయంలో పుష్పవర్షంచ సుమహత్ నిపపాత మహీతలే, ఆకాశం నుంచి పుష్పవర్షం పడిందిట. ఇది ఇంకొక శుభసూచకం. మామూలుగా పుష్పవర్షం అనేటటువంటిది మనందరికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయమే, పుష్పాలు పడ్డమేమిటి అని. కానీ పూర్వపు యుగముల యందు ఒక శుభ సూచకంగా పుష్పవర్షం అనేటువంటిది పడుతూ ఉండేది. అలాంటి పుష్పవర్షం పడిందట. ఆకాశమంతా కూడా మేఘాలతో ఆకాశమంతా కప్పించబడి ఉన్నదట. అటువంటి సందర్భంలో అర్జునుడు సుమనోహరమైనటువంటి ఆ అరణ్యంలో ఎన్నో పెద్ద పెద్ద వనాలు ఉంటే వాటన్నిటినీ కూడా దాటుకుంటూ వెళ్ళాడట. అలా దాటుతూ వెళ్ళిన తర్వాత ఈ హిమవత్ పర్వతానికి వెనకాల వైపు ఒక మహాపర్వతం దగ్గర అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నాడట. చాలా పెద్ద పర్వతం అది. ఆ పర్వతాల్లో అర్జునుడు ఇక్కడ నాకు తపస్సు చేయడానికి బాగున్నది అని చెప్పి దాని సమీపానికి చేరి అక్కడ ఇక తపస్సు కోసం ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాడట. అలాంటి తపస్సు చేసుకునేటటువంటి ప్రదేశం ఎటువంటి నదులు మొదలైనటువంటి వాటితో ఉన్నదో చెప్తూ ఉన్నారు. తత్రాపశ్యత్ ద్రుమాన్ ఫుల్లాన్ విహగైః వల్గునాదితాన్ నదీశ్చ విపులావర్తాః వైఢూర్య విమల ప్రభాః హంసకారండవోద్గీతాః సారసాభిరుతాస్తథా పుంస్కోకిలిరుతాశ్చైవ క్రౌంచపరిహిణనాదతాః. అక్కడ ఇంతటి సుమనోహరమైనటువంటి అరణ్యంలో ఎన్నో వనాలన్నీ దాటి ఓ పర్వతం దగ్గరికి చేరి ఆ పర్వతం దగ్గర అనుష్ఠానానికి తపస్సుకి సిద్ధమవుతూ ఉండి ఆ ప్రాంతం ఎలా ఉందా అని ఒకసారి అర్జునుడు పరిశీలించి చూస్తూ ఉంటే ఒక్కొక్క చెట్టు కూడా చాలా పెద్దగా ఆకాశాన్ని అంటుతోందా అన్నట్లుగా కనిపిస్తూ ఉందట. కొన్ని చెట్లకి చాలా చక్కటి సౌందర్యం ఉన్నదట. చెట్లన్నీ కూడా పూలతోటి వికసించి ఉన్నాయట. అలాగే ఆ చెట్ల మీద పక్షులన్నీ కూడా చేరి చక్కటి మధుర నాదాల్ని చేస్తూ ఉన్నాయట. అలాగే వైఢూర్యం ఎంత స్వచ్ఛమైనటువంటి కాంతితో ఉంటుందో అదేవిధంగా అక్కడ కూడా ఆ పర్వతానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద నదులన్నీ ఉన్నాయట. స్వచ్ఛంగా ఉన్నాయట. ఆ నదులన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయట. పైగా ఆ నదులన్నీ హంస, కారండవ మొదలైనటువంటి జీవుల యొక్క ధ్వనులతోటి, క్రౌంచ, బరిహిణ అనేటటువంటి పక్షుల యొక్క నాదాలతోటి ఆ నదులన్నీ కూడా మనోహరంగా కనిపిస్తూ ఉన్నాయట. అంతటి అరణ్యంలో చాలా యోగ్యమైనటువంటి ప్రదేశానికి అర్జునుడు చేరాడు తపస్సు చేసుకోవడానికి. తపస్సు చేయడానికి ప్రధానంగా కావలసినటువంటిది స్థలశుద్ధి. ఆ స్థలశుద్ధి అనేటటువంటిది సిద్ధిస్తే తపస్సు చాలా చక్కగా చేసుకోవడానికి వీలు ఉంటుంది.
ఆ స్థల శుద్ధి చాలా బాగున్నది అని చెప్పడం కోసం అని చెప్పి ఈ వర్ణనంతా చెప్తూ ఉన్నారు. ఇలాంటి ప్రదేశంలో అర్జునుడు ఉన్నాడు అని అంటే ఇంకొక మనిషి లేడు అక్కడ. అలాగే ఇంకొక విఘ్నం కలిగించేటటువంటి వాతావరణం ఏదీ లేదు. అర్జునుడి యొక్క తపస్సుని ప్రభావితం చేసేటటువంటివి ఏవి అక్కడ లేవు. కేవలం తను ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఉండేటటువంటి పరిసరాలన్నీ కూడా మనోహరంగా ఉన్నాయి. తపస్సుకి ఉపక్రమిద్దాం అని అనుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశమంతా కూడా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తే, మనశ్శాంతి కలిగినట్లయితే తద్వారా కొంత చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు తపస్సు మీద మనస్సు నిలుస్తుంది. లేక అపరిశుభ్రమైనటువంటి స్థలంలోనో ఏదైనా రణగుణధ్వనులతో ఉన్నటువంటి ప్రదేశంలోనో లేక మనం చేసేటటువంటి తపస్సుకో ధ్యానానికో జపానికో దేనికో విఘాతం కలిగించేటటువంటి పరిస్థితుల మధ్యనో లేక నలుగురు వ్యక్తుల మధ్యనో మనం కూర్చుని ఉన్నట్లయితే అప్పుడు మనం ఏమాత్రము కూడా తపస్సులో పురోగతిని సాధించలేం. మనం చేసే అనుష్ఠానం మనకి సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే చెప్తారు శాస్త్రంలో ఏకస్తపో ద్విరధ్యాయీ అని. అంటే తపస్సు చేసేటప్పుడు ఒక్కడే వెళ్ళి తపస్సు చేయాలట. ఏకస్తప ద్విరధ్యాయీ. ఏదైనా చదివేటప్పుడు ఒక్కడు కూర్చుని చదవకూడదట. కంబైన్డ్ స్టడీస్ అని చెప్పినట్లుగా ఇంకొకరిని ఎవరన్నా పెట్టుకోవాలట. ఇద్దరు కలిసి చదవాలి, ఒకడు మాత్రమే కూర్చుని తపస్సు చెయ్యాలి అని. అది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. తపస్సుకి ఇద్దరు వెళ్ళారనుకోండి, రెండవ వాడు మొదలు పెడతాడు. మనం మంచి ధ్యానంలో ఉన్నప్పుడు ఈ పక్కన నది చాలా బాగుంది, అక్కడేవో చెట్లకి పూలు పళ్ళు కాసినాయి, ఇంకో దగ్గర ఎక్కడో మంచి పక్షులు ఎగురుతూ ఉన్నాయి, చాలా బాగుంది, కాసేపు తిరిగొద్దాను రా అంటాడు. రెండవ రోజు వచ్చేటప్పటికి కాసేపు నేను పడుకుంటాను, నీ తపస్సు అయిన తర్వాత నన్ను లేపు, నేను కూడా నీతో కలిసి తర్వాత తపస్సు చేస్తానంటాడు. మూడవ రోజు తపస్సు బాగా చేసేస్తున్నాం మనం, ఈరోజు కాసేపు ఆ నదిలో ఈత కొడదామంటాడు. నాలుగవ రోజు కాసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి, తపస్సు ఎక్కువ చేసేయకూడదు, ఎప్పుడు అదే చేస్తే ఇంకేముంది జీవితం, మళ్ళీ ప్రదేశానికి వస్తామో లేదో సెల్ఫీలు దిగుదాం, కాసేపు ఏదైనా కొత్త వంటకం వండుకుందాం అని చెప్పి మొదలెడతాడు. ఇట్లా తపస్సు అంతా కృష్ణార్పణం, మిగిలేది కేవలం హాలిడే ట్రిప్ లాగా అవుతుంది. అందుకని ఎప్పుడైనా తపస్సుకు వెళ్ళేటప్పుడు మనం ఎక్కడన్నా ఏ ప్రాంతం కన్నా వెళ్తూ ఉన్నా లేక మనం మన ఇంట్లో ఉన్నా తపస్సు చేసేటప్పుడు మాత్రం తపస్సో పారాయణమో అనుష్ఠానమో ఏదైనా ఒకరం కూర్చుని చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ తపస్సు చేసేటప్పుడు స్థలశుద్ధి అనేటటువంటిది ప్రధానం. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాలు మనస్సుకి కాస్త ఆహ్లాదం కలిగించేట్లుగా, మన దృష్టి వేరొక విషయం మీదకి వెళ్లకుండా ఉండేట్లుగా చూసుకోవడం అనేటువంటిది కూడా ప్రధానం. ఇక ద్విరధ్యాయి అనేటువంటి మాట గురించి కూడా చెప్పుకున్న తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఈ అధ్యయనం చేసేటప్పుడు అంటే చదివేటప్పుడు నేను ఒక్కడే కూర్చుని చదువుకుంటాను, నాకు అన్నీ తెలుస్తాయి అని చెప్పి కూర్చోకూడదట. ఇంకొకరిని పెట్టుకుంటే మనం చదివేటటువంటి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, మన ఆలోచన ఏదైనా తప్పుదోవ పడుతూ ఉన్నా వాడు మన ఎదురుగా ఉన్నటువంటి వాడు మనల్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది. లేక అతను ఏదైనా పొరపాటు పడుతూ ఉంటే మనం అతనికి చెప్పే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఏదైతే కమ్యూనికేషన్ ఉందో అది మాత్రమే మన యొక్క చదువుని పెంచేటటువంటిది అవుతుంది. నిజంగా పుస్తకం చూసి దాంట్లో ఉన్నదంతా చదివేస్తే మనకి తలకెక్కేస్తుంది, మనం గుర్తుపెట్టేసుకుంటాం అనుకోవడం కాదు. ఆ అవతలవాడు తప్పు చెప్తూ ఉన్నప్పుడు అది తప్పు, నువ్వు అలా చెప్పకూడదు, అక్కడ అలా చెప్తే పుస్తకంలో ఉన్నటువంటి దానికి విరుద్ధం అవుతుంది, వేరే రకంగా చెప్పినట్లు అవుతుంది అని చెప్పి వాడికి వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. అలా కాదు, ఇక్కడ ఈ భావన చెప్పింది, లేక ఇగో ఈ లెక్క ఈ విధంగా చేయాలి, లేక ఈ విషయాన్ని ఇట్లా ఆలోచించాలి
అని చెప్పి మనకి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాటని గుర్తుపెట్టుకుని మనం ఎదుటివాడు తప్పు దోవపడుతూ ఉన్నప్పుడు వాడిని మళ్ళీ సరైన మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి ఏ ప్రయత్నం అయితే చేస్తామో ఆ ప్రయత్నం చేయాల్సి వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనం ఇంకొక గురువు అవతారం ఎత్తుతాం, ఎత్తి వాడికి వివరిస్తూ ఉంటాం. అలా వివరించినటువంటి విషయం మనం ఇంకొకసారి చదవాల్సిన అవసరం లేకుండా మన బుద్ధిలో స్థిరపడిపోతుంది. అలాగే మనం తప్పుదోవ పడుతున్నప్పుడు అతను చెప్తూ ఉంటే అతనికి ఆ జ్ఞానం కలుగుతుంది. అలాగే మనం ఎక్కడ తప్పుదోవ పడుతున్నామో మనకి స్పష్టంగా తెలుస్తుంది, రెండవసారి ఆ తప్పు చెయ్యం. ఇలా అధ్యయనం చేసేటప్పుడు ఇద్దరు ఉండాలి, తపస్సు చేసేటప్పుడు ఒక్కడు మాత్రమే ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇక్కడ అర్జునుడి విషయంలో ఒక్కడే ఉండడం వల్ల అది సిద్ధించింది చక్కగా. రెండవది, అర్జునుడు ఉండేటటువంటి స్థలం కూడా చాలా విశిష్టమైనటువంటిదైనందువలన అర్జునుడి తపస్సు అంటే తను ఎంచుకున్నటువంటి ప్రదేశం తన తపస్సుకి అనుకూలమైనటువంటి ప్రదేశము, అది చెప్పబోతూ ఉన్నారు వైశంపాయన మహర్షి. అలా విచిత్రమైనటువంటి పక్షుల కిలకిలారావాలతో, ఎన్నో విశిష్టమైన నదులతో, ఎంతో రమణీయమైనటువంటి ప్రదేశంగా ఆ వాతావరణం, ఆ ప్రదేశమంతా కూడా పర్వత సమీపంలో ఉన్నటువంటిది ఉంటే అక్కడ మనోహర వనోపేతాః తస్మిన్నతిరథోర్జునః పుణ్యశీతామలజలాః పశ్యన్ ప్రీతమనాభవత్ పుంస్కో కిల ఋతాశ్చైవ క్రౌంచబర్హిణ నాదితాః అంటూ చిత్రమైనటువంటి పక్షులు చేసేటటువంటి శబ్దముల గురించి పూర్వం చెప్పారు. వాటి వల్ల ఆహ్లాదం కలుగుతోంది. అంతేకాక ఆ నదులకి ఏవైతే విశిష్టమైన నదులు ఉన్నాయని చెప్పుకున్నామో ఆ పర్వత ప్రాంతంలో ఆ నదులని ఆనుకునే చక్కటి వనాలు, అడవులు ఉన్నాయిట. అంటే పర్వతం చుట్టుపక్కలంతా నదులు, వాటి చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద అడవులు వ్యాపించి ఉన్నాయిట. అటువంటి వాటిల్లో పర్వతానికి దగ్గరగా ఇతను వెళ్ళి ఉన్నాడు. చుట్టూ చూస్తే ఎదురుగానేమో నదులు, చుట్టుపక్కల చిన్న చిన్న చెట్లు, వాటికి చక్కగా పూలు పళ్ళు. కొంచెం దూరంగా చూస్తేనేమో నదులకి అవతల వైపు ఆనుకుని పెద్ద పెద్ద వనాలు. అత్యంత హృద్యంగా ఉన్నదట ఆ ప్రాంతం. అలాగే అక్కడ నదుల్లో చల్లటి శుభ్రమైనటువంటి నీళ్లు చాలా దొరుకుతూ ఉన్నాయి. వాటిని చూసేటప్పటికీ అర్జునుడు సంతుష్టాంతరం గురయ్యాడట, చాలా ఆనందపడ్డాడట. ఆ సమయంలో రమణీయే వనోద్దేశే రమమాణోర్జునస్తదా తపస్యుగ్రే వర్తమానః ఉగ్రతేజా మహామనాః దర్భచీరన్నివస్యాథ దండాజిన విభూషితః శీర్ణంచ పతితం భూమౌ పర్ణం సముపయుక్తవాన్. అందమైన ఆ వనంలో మహాతేజస్వి అయిన అర్జునుడు సంతోషంతో తపస్సుని ఆరంభించాడట. చక్కగా ఉదయాన్నే ఆ నదిలోకి వెళ్ళడం, ప్రాతకాల స్నానం చెయ్యడం, రావడం, కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండడం. భవాయ నమః, శర్వాయ నమః, ఈశానాయ నమః, పశుపతయే నమః అంటూ ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. పరమేశ్వర ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉన్నాడు అర్జునుడు. ఇక వస్త్రములు ఎటువంటివి కట్టుకున్నాడు అంటే దర్భచీరం, దర్భలతో చేసినటువంటి వస్త్రాన్ని ధరించాడట. చూడండి, అంటే అక్కడ సుఖానికి అవకాశం ఇవ్వట్లేదు. దర్భలు కట్టుకుంటే ఒంటికంతా గుచ్చుకుంటుంటాయి అవి, అటువంటి వస్త్రాన్ని ధరించాడు. అలాగే దండాజిన విభూషిత, ఒక దండాన్ని స్వీకరించాడు, పెద్ద కర్రని, దాన్ని పట్టుకుని ఉన్నాడు. అజిన విభూషిత, మృగ చర్మాన్ని, జింక చర్మాన్ని వేసుకుని ఉన్నాడు. దాని మీద కూర్చుని దాన్ని కూడా ధరించి ఉన్నాడు. అలాగే కింద మాత్రమే పడి ఉన్నటువంటిది, నేలపై పడిపోయి ఉండేటటువంటి ఎండు ఆకులని శీర్ణంచ పతితం భూమౌ పర్ణం సముపయుక్తవాన్,
ఆకులు పెద్ద పెద్ద చెట్లకు ఉన్నటువంటి ఆకులు ఏవైతే బాగా ఎండి కింద పడిపోతాయో అలా ఎండి కింద పడినటువంటి ఆకుల్ని తీసుకుని వాటిలో భోజనం పెట్టుకుని నిత్యము కూడా తింటూ ఉండేవాడట. అంటే మామూలుగా సామాన్యంగా అరిటాకో లేక కొంచెం ఎండకుండా ఉండేటటువంటి లేత ఆకులో అటువంటి వాటిల్లో అన్నం తినడానికి ఎండిపోయి ఉన్నటువంటి ఆకులో అన్నం తినడానికి తేడా ఉన్నది. రెండిట్లో కూడా కేవలం ఒక దీక్షని పాటించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఎండుటాకుల్లో మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు. అది ఒక ధర్మము. అలాంటి ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడు అర్జునుడు అని చెప్తూ ఉన్నారు. అలాగే పూర్ణే పూర్ణే త్రిరాత్రేతు మాసమేకం ఫలాశన ద్విగుణేన హి కాలేన ద్విధీయం మాసమత్యజాత్. ఒక నెల రోజుల పాటు అర్జునుడు 3 రాత్రులకు ఒకసారి పళ్ళని మాత్రమే తింటూ ఉండేవాడట. 3 రాత్రులు ఏమీ తినేవాడు కాదు. 3వ రోజు రాత్రి పళ్ళు మాత్రము స్వీకరిస్తూ ఉండేవాడట. అలాగే 2 నెలలు దాటిన తర్వాత మొదట్లో 3 రోజుల పాటు తింటూ ఉండేవాడు, 3 రోజులకు ఒకసారి. ఇప్పుడు 6 రోజులకు ఒకసారి తింటూ ఉండేవాడట. 6 రోజులు ఏమీ తినకుండా ఉండడం, 6వ రోజు రాత్రికి కొన్ని ఫలాలను తినడం, మళ్ళీ తపస్సులో కూర్చోవడం, 6 రోజులు ఏమీ తినకుండా ఉండడం, మళ్ళీ ఆ రోజు రాత్రి ఫలాల్ని స్వీకరించడం. ఫలాశన అన్నారు, కేవలం పళ్ళని మాత్రమే తింటూ ఉండేవాడట. ఇట్లా 3 రోజులకు ఒకసారి, ఆ పైన 2వ నెలలో 6 రోజులకు ఒకసారి అట్లా ఉంటూ తపస్సు చేస్తూ ఉన్నాడట. ఆ పైన తృతీయమపి మాసం సహ పక్షేణాహారమాచరన్ చతుర్థే త్వథ సంప్రాప్తే మాసే భరతసత్తమః. ఇక 3వ నెల కూడా వచ్చింది. ఇంకొంచెం తపస్సు పెంచుకున్నాడు. ఉగ్రమైన తపస్సులో మునిగిపోతూ ఉన్నాడు. కేవలం పరమేశ్వర సాక్షాత్కారం కావాలి అన్న ఆలోచన తప్ప తన శరీరం ఏమవుతుంది, తనకి ఆకలి వేస్తోందా వేయట్లేదా, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి స్థాయిని క్రమక్రమంగా దాటుతూ ఉన్నాడు. 3వ నెల వచ్చేటప్పటికీ ఇంతకుముందు 6 రోజులకు ఒకసారి తినేవాడు, ఇప్పుడు 15 రోజులకు ఒకసారి తింటూ ఉన్నాడట. పక్షేణ ఆహారమాచరన్. ఒక పక్షంలో తింటే 15 రోజులకి, మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత తినేవాడు తప్ప ఈ లోపల ఏమాత్రము భోజనం గురించి ఆలోచించేవాడు కాదట. అలా చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ తరువాత చతుర్థే త్వథ సంప్రాప్తే మాసే భరతసత్తమః వాయుభక్షః. ఇక 4వ నెల వచ్చేటప్పటికీ పూర్తిగా తీసుకునేటటువంటి పళ్ళను కూడా ఆపేశాడు. అవి కూడా తినట్లేదు, కేవలం వాయుభక్షణం మాత్రమే చేస్తూ ఉన్నాడట. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం. ఇది క్రమక్రమంగా రావడం. చూడండి, ఇక్కడ కూడా 3 రోజుల పాటు తినడం ఒకటి, తర్వాత 6 రోజులకు ఒకసారి తినడం ఒకటి, ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి తినడం ఒకటి, ఆ తర్వాత పూర్తిగా మానేసి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ జీవించడం ఒకటి. ఇలా తపస్సు కొనసాగుతూ ఉన్నది. కొంతమందిని చూస్తూ ఉంటాను లోకంలో, హఠాత్తుగా రేపొద్దున్న నుంచి నేను అన్నం తినను అని నిర్ణయం తీసేసుకుంటారు. వారం రోజులు ఏమీ తినరు, అడ్డం పడతారు, 15 రోజులు హాస్పిటల్లో పడుకుంటారు. శరీరాన్ని ఏ విధంగా మనకి అనుకూలంగా మార్చుకోవాలో ఇక్కడ ఉండేటటువంటి పద్ధతిని చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఏదో భక్తి అతిశయంతో లేక అతి విశ్వాసంతో కడుపుని మార్చేసుకుంటే సర్వము సిద్ధిచ్చేస్తాయి అనే భావనతో చాలామంది ఉగ్రమైన ఉపవాసాలు ఆచరిస్తూ ఉంటారు.
అది చాలా పొరపాటు. శాస్త్రంలో అలా ఒక్కసారిగా మానేయమని చెప్పి ఎక్కడా చెప్పలేదు. చాలా ఆలోచించి శాస్త్రకారులు కూడా ఉపవాస విధానాన్ని, ఆ ఉపవాసం చేసేటప్పుడు పాటించవలసిన ఆహార ధర్మాల్ని వీటన్నిటినీ చెప్పారు. అంతే తప్ప కడుపు మార్చుకుంటే కానీ నీ పూజో నీ వ్రతమో ఫలించదు అని చెప్పి ఎవరూ చెప్పలా. ఉపవాసంగా ఉండడం అనేది సర్వథా శ్రేష్టము. శరీరం సహకరించకపోతే ఏం చేయాలి అన్నప్పుడు కూడా దానికి అష్టౌతాన్యవ్రతఘ్రాని ఆపోమూలం ఫలం పయ హవిర్బ్రాహ్మణకామ్య చ గురోర్వచనమౌషధం అని చెప్పి మంచినీళ్లు త్రాగుతూ ఉండమన్నారు. అది కుదరగా, అంటే మంచినీళ్లు తాగినా ఇంకా శరీరం సహకరించకపోతే కందమూల ఫలాలు, చిలకడ దుంపలు అంటూ ఉంటారు, ఎర్రగడ్డలు అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో, అటువంటివి ఏవైనా, లేక బంగాళదుంపలు లాంటివి కానీ ఇటువంటివి దుంపకూరలు తింటూ ఉండమని చెప్పారు. లేక అప్పటికి కూడా కుదరకపోతే ఫలం, పళ్ళు తినమని చెప్పారు. అది కూడా ఇంకా మేము ఓర్చుకోలేకపోతున్నాం, ఇంకా ఆకలిస్తోంది, లేక శరీర ధర్మం బట్టి ఏదో ఒక మాత్ర వేసుకోవాలి కాబట్టి ఏదైనా ఆహారం ఉండాలి అని అనుకుంటే పళ్ళతో పాటుగా పయహ, పాలను కూడా తీసుకోమని చెప్పారు. దోషం లేదు అన్నారు. అలాగే హవిర్బ్రాహ్మణ కామ్య చ గురోర్వచనమౌషధం, హవిస్సుని అంటే అన్నాన్ని వేయించి కాస్త జీలకర్ర వేసి దాంట్లో ఆ పిండిలాగా తయారు చేసుకుని దాన్ని తినమని చెప్పారు. బ్రాహ్మణ కామ్య చ, ఎవరైనా సరే ఇచ్చినటువంటిది ఇది తీసుకో అని చెప్పి ఇచ్చినటువంటి దాన్ని, మహానుభావులు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించవచ్చు అని చెప్పారు. గురోర్వచనం, మనకి ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళు నాయన ఇది తినవచ్చు, నీ ఉపవాసం చెడిపోదు, పర్వాలేదు అని చెప్పి ఏదైనా ఒక పండో ఫలమో ఇచ్చి దాన్ని తినమంటే దాన్ని కూడా స్వీకరించమని చెప్పారు. ఔషధం, తప్పక వేసుకోవలసినటువంటి మాత్ర మందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకోవాలి, దోషం లేదు అని చెప్పారు. కొంతమంది ఉంటారు, వ్రతం చేస్తున్నామని చెప్పి షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాం, లేకపోతే వేసుకోము అంటారు. చాలా కొంప కూలిపోతుందంటారు పెద్దలు. అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. అది వేసుకుంటే కూడా వ్రతం చెడిపోతుంది కదా. నిజమే, భక్తి అతిశయం ఉండవచ్చు, కానీ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించాలి అని అంటే దాంట్లో మొట్టమొదటి సాధనం ఏమిటి అంటే శరీరం అని చెప్పారు. ఈ శరీరం ఉంటే కదా ఆ పైన ఇంకేమన్నా చేయడానికి, శరీరమే లేకపోతే. కావున మనం ఆచరించేటటువంటి వ్రతాల్లో మహానుభావులైనటువంటి మహర్షులు, మన శాస్త్రములు, మన సంప్రదాయము, మన సనాతన ధర్మము మనల్ని పీడించి మనతో ఒక పని చేయించాలని అనుకోలే. ఎన్నో మనకి అక్కడ అమెండ్మెంట్స్ అనేటువంటి వాటిని ఇచ్చింది. వాటిని మనం సరిగ్గా ఆలోచించుకుని అవి తెలుసుకుని మన శరీర ధర్మాన్ని అనుసరించి మన యొక్క వ్రతాన్నో పూజనో ఇంకో దాన్నో చేసుకోవచ్చు. ఏమాత్రము దోషం లేదు. ఎక్కడ వ్రతం చెడిపోయింది అని చెప్పి అనుకోవలసిన అవసరం లేదు. దీనికి ఇక్కడ ఆ వ్రత విధానం అనేటటువంటిది ఏదైతే మనకి చెప్పారో శాస్త్రంలో, మొదటి 3 రోజుల పాటు ఇలా ఉండండి, తర్వాత 3 రోజులు ఇట్లా చేయండి, తర్వాత 3 రోజులు ఇట్లా చేయండి అని చెప్పి ప్రాయశ్చిత్తాల్లో కూడా ఏదైనా పాపం చేశాం ప్రాజాపత్య కృచ్ఛ్రం చేసుకోండి అంటుంది శాస్త్రం. ఆ ప్రాజాపత్య కృచ్ఛ్రం ఎట్లా చేయాలి అని అంటే ఉదయం పూట మాత్రమే 3 రోజులు తిండాం. త్రయహం ప్రాతః, త్రయహం సాయం. ఆ పైన 3 రోజులు రాత్రిపూట మాత్రమే తిండం. త్రయహమద్యా దయాచితం. ఆ పైన 3 రోజుల పాటు ఎవరన్నా ఏదన్నా ఇస్తే తింటూ ఉండడం, పండో ఫలమో. ఆ పైన త్రయహం ఫలంతు నాశ్నీయాత్. ఆ పైన 3 రోజులు ఏమీ తినకుండా ఉండడం. ఇట్లా 12 రోజుల పాటు చేసినట్లయితే ఆ ప్రాజాపత్య కృచ్ఛ్రం అనేటటువంటిది పూర్తవుతుంది, దోషాలన్నీ కూడా పోతాయి అంటూ అక్కడ కూడా ఇదే విధానం. 3 రోజుల పాటు ఒక ధర్మం, ఇంకో 3 రోజులు ఇంకో ధర్మం. అంటే మన శరీరాన్ని ఆహారానికి తగ్గట్టుగా ఆ శరీరం ఎలా స్పందిస్తుందో చూస్తూ ఆ ఆహారంతో శరీరానికి వియోగం అనేటటువంటి దాన్ని మెల్లిమెల్లిగా అలవాటు చేయడం అనేటటువంటిదే శాస్త్రాల్లో చెప్పబడింది తప్ప కడుపు మార్చుకుని
ఏదో లేనిపోని రోగాలు తెచ్చుకుని ఫలానా వ్రతం చేయడం వల్ల ఈ రోగం వచ్చింది అని చెప్పుకోవడం అనేటటువంటిది సనాతన ధర్మం యొక్క తాత్పర్యం కాదు అని మనం గ్రహించాలి. అర్జునుడు ఆచరించినటువంటి విధానాన్ని తెలుసుకుని అలా 3 రోజుల పాటు ఆ పైన 6 రోజుల పాటు ఆ పైన 15 రోజుల పాటు ఆ పైన నెలకొకసారి ఇలా చేస్తూ చేస్తూ ఆ పైన 4వ నెల దగ్గర నుంచి కేవలం వాయుభక్షణం మాత్రమే చేస్తూ అర్జునుడు తన యొక్క తపస్సుని చేస్తూ ఉన్నాడు. చేసే సమయంలో చేతులు 2 పైకెత్తేశాడట. అలాగే ఒకే కాలు మీద నుంచుని ఉన్నాడట. అది కూడా కాలి బొటనవేలు మీద నుంచుని ఉన్నాడటండి. ఉగ్రమైన స్థితికి చేరాడు. పరిసరాల్ని పట్టించుకోవట్లే, ఆహారం గురించి చింత లేదు, శరీరం గురించి పట్టింపు లేదు, కేవలం భగవత్ సాక్షాత్కారం కావాలనేటటువంటి తాపత్రయం మాత్రమే ఉన్నది. శరీరాన్ని మొత్తాన్ని కూడా తపస్సుకి అనుకూలంగా మార్చేసుకున్నాడు. శరీరంలో ఉండేటటువంటి బరువును తగ్గించేసుకున్నాడు. వాయువును మాత్రమే స్వీకరిస్తున్నాడు. శరీరం అంతా తేలికపడింది. ఆ పైన ఖాళీ బొటనవేలు మీద నుంచుని ఉగ్రమైన తపస్సు చేయడం మొదలెట్టాడట. అలా చేస్తూ ఉంటే సదోపస్పర్శనాచ్చాస్య బభూవురమితౌజసః విద్యుదంభోరుహనిభాః జటాస్తస్య మహాత్మనః. శరీరంలో నూతనమైన ఉత్తేజం పెరిగింది. ఈ జుట్టంతా కూడా జడంలాగా కిందకి వచ్చేసింది. ప్రతినిత్యము ఉదయాన్నే వెళ్ళి నదీ స్నానం చేసి వస్తూ ఉన్నాడు. రావడం, బొటనవేలు మీద నుంచోవడం, తపస్సు చేస్తూ ఉండడం, వాయువుని ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు. అలా ప్రతినిత్యము కూడా ఆ అరణ్యంలో శుద్ధమైన, శుభ్రమైన, స్వచ్ఛమైన నదీ జలాల్లో స్నానం చేస్తూ ఈ తపస్సుని ఆచరిస్తూ ఉండడం వల్ల ఎప్పుడు ఏకాగ్రత మనకి పెరుగుతుందో, ఎప్పుడు ధ్యానం ఎక్కువగా చేయగలమో అప్పుడు మన శరీరంలో ఒక కాంతి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మవర్చస్సు అంటూ ఉంటారు. అటువంటి బ్రహ్మవర్చస్సు పెరిగింది. శరీరమంతా కాంతిమయమైంది. అదే సమయంలో ఈ జుట్టు కూడా అర్జునుడి యొక్క శిరోజాలు అవన్నీ చాలా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నాయట. దిక్కులన్నీ పిక్కటిల్లిపోతున్నాయి. ఉగ్రస్థితికి చేరాడు. ఇక తపస్సుని మొత్తాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడా? తపోధర్మములన్నీ కూడా అర్జునుడి యందు మాత్రమే ప్రకాశిస్తున్నాయా అన్నట్లుగా ఉందట. చూశారు, ఆ పర్వతానికి కొంత దూరంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఇంతటి ఉగ్రమైన తపస్సు చేస్తూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతంలో కొంత ప్రభావం కనిపిస్తూ ఉన్నది. అక్కడ కొంత దూరంలో తపస్సు ఆచరించేటటువంటి మహర్షులందరూ చూశారు. ఏమిటి ఈ పరిణామానికి కారణం అని చెప్పి చూశారు. అర్జునుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్నారు. ఏవో చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా మనస్సులో ఒకంత ఆందోళన ఏర్పడింది. ఏమిటి ఈ అర్జునుడు, ఏమిటి ఈ తపస్సు, ఏమిటి ఈ ప్రపంచం ఇట్లా అవుతూ ఉండడం ఏమిటి అని చెప్పి భావించారు. ఇక వాళ్ళు అర్జునుడి తరపున కొంత ప్రయత్నాన్ని ఆరంభించారు. అర్జునుడికి ఉపయోగపడేటటువంటి పని చెయ్యబోతూ ఉన్నారు. వాళ్ళంతా ఏం చేశారో, ఎలా చేశారో రేపటి కథాశ్రవణం. రేపు మనకి మాఘ పూర్ణిమ, స్వామివారి గరుడోత్సవం ఉండడం వలన రేపటి రోజున మన పారాయణానికి చిన్న విరామం. ఎల్లుండి తప్పక మనందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా మనం చక్కగా పారాయణ చేసి స్వామివారి అనుగ్రహ పాత్రులం అవుదాం. 16వ శ్లోకం నుంచి మన పారాయణాన్ని ఆరంభించుకుందాం. ఓం
ततः प्रजाते कौन्तेये ततः प्रजाते कौन्तेये वनं मानुषवर्जितम् शङ्खानां पटहानां च शब्दः समभवद्दिवि पुष्पवर्षं च सुमहत् निपपात महीतले मेघजालं च विततम् छादयामास सर्वतः सोतीत्यवनदुर्गाणि सन्निकर्षे महागिरेः शुशुभे हिमवत्पृष्ठे वसमानोऽर्जुनस्तदा तत्रापश्यद्रुमान् फुल्लान् विहगैर्वल्गुणादितान् नदीश्च विपुलावर्ताः वैढूर्यविमलप्रभाः हंसकारण्डवोद्गीताः सारसाभिरुहतास्तथा पुंस्को किलरुताश्चैव क्रौञ्च बर्हिणनादिताः मनोहरवनोपेताः तस्मिन्नतिरथोऽर्जुनः पुण्यशीतामलजलाः पश्यन् प्रीतमनाभवत् रमणीये वनोद्देशे रममाणोऽर्जुनस्तदा तपस्युग्रे वर्तमानः उग्रतेजा महामनाः दर्भचीरं निवस्याथ दण्डाजिनविभूषितः शीर्णं च पतितं भूमौ पर्णं समुपयुक्तवान् पूर्णे त्रिरात्रे तु मासमेकं फलाशनः द्विगुणेन हि कालेन द्वितीयं मासमत्ययात् तृतीयमपि मासं सः पक्षेणाहारमाचरन् चतुर्थे त्वथ सम्प्राप्ते मासे भरतसप्तमः वायुभक्षो महाबाहुः अभवत् पाण्डुनन्दनः ऊर्ध्वबाहुर्निरालम्बः पादाङ्गुष्ठाग्रधिष्ठितः
సదోపస్పర్శనాచ్చాస్య బభూవురమితౌజసః బభూవురమితౌజసః విద్యుదంభోరిహ నిభాః విద్యుదంభోరుహ నిభాః జటాస్తస్య మహాత్మనః జటాస్తస్య మహాత్మనః తతో మహర్షయః సర్వే జగ్ముర్దేవం పినాకినం జగ్ముర్దేవం పినాకినం నివేదయిషవః పార్థం తపస్యుగ్రే సమాస్థితం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి గోవిందనామ సంకీర్తనంతో మన పారాయణం అనేటటువంటిది చివరి అంకానికి ప్రతినిత్యము కూడా చేరుతూ ఉన్నది. రమణీయమైన స్వామివారి గోవిందనామ సంకీర్తనం, ఉత్తమమైనటువంటి ప్రదేశం, తిరుమల పవిత్రమైన క్షేత్రంలో స్వామివారి సన్నిధానం నుండి వినిపించేటటువంటి గోవిందనామ సంకీర్తనాన్ని విన్నంత మాత్రముననే మనందరికీ కూడా సకల ఇష్టములు తీరతాయి. స్వామివారి అనుగ్రహం, ఆశీర్వచనం లభిస్తూ ఉంటుంది. ఈ గోవిందనామ సంకీర్తనం వల్ల ఎంతమంది ఎన్ని విపత్తులని దాటుతున్నారో లెక్కే లేదు. ఇలా తన భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్న గోవిందునికి మనందరం కూడా నమస్కారం తెలియజేస్తూ స్వామివారి అనుగ్రహంతో ఈ పారాయణాన్ని ఇలాగే ప్రతినిత్యం చేసుకోవాలని సంకల్పం చేసుకుంటూ శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుట్ కళాకారిణులు అందరితో కలిసి గోవిందుణ్ణి కీర్తిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
మహానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద
తులసీ వనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో మనం స్వామివారిని ప్రార్థిద్దాం. మంగళాశాసనంతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh